కుజదోషం అంటే ఏమిటి? కుజదోషం అంటే 13, 14 ఏళ్ల వయసు లోపల మాత్రం పనిచేసే దోషం ఇది. జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 రాసులలో గనక కుజుడు ఉంటే కుజదోషం అని అన్నారు. ఇలా కుజుడు ఉండి 13, 14 ఏళ్ల లోపల వివాహం కాని వాళ్ళకి కుజదోషం పోయిందనే అర్థం. కుజదోషం లేదు. 13, 14 లోపల వివాహాలు అవ్వటం అనేటువంటిది మన యొక్క రాజ్యాంగం ప్రకారం, ప్రస్తుతం చట్టం ప్రకారం, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం నిషిద్ధం. కాబట్టి ఈ దోషం పనిచేయట్లేదనే మనం చెప్పాలి. దాని గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. ఎంతోమంది అమ్మాయిలకి, అబ్బాయిలకి పాపం మీ కుజదోషం ఉంది అని చెప్పే పేరుతోటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కానివ్వకుండా చేస్తున్నారు. ఇది మహాదోషం. కుజదోషం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది కుజదోషం ఉన్న వాళ్ళు అరటి చెట్టుకు ఏదో ఒక చెట్టుకి పెళ్లి చేసి అరటి చెట్టుని నరికేసి మొదటి భర్తకి చనిపోయాడని చెప్పి తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తారు. ఇదంతా మీరు సమర్థిస్తారా? అది కుజదోషం అనేది 13, 14 ఏళ్లలో తర్వాత ఉండదని చెప్తున్నాం కదా. అలా చేయడం అనవసరం. కుజదోషం పనిచేయదు 13, 14 తర్వాత. కుజుడు, రాహువు, శని ఈ 3 గ్రహాలు కలిసి లగ్నం నుంచి మరి 2, 5, 7, 8 భావాలను ఏదో రకంగా ప్రత్యక్ష పరోక్షంగా ప్రభావితం చేస్తూ ఉంటే, అది ప్రత్యక్ష పరోక్షంగా ప్రభావితం చేయడం ఏంటి అనేది విశేషానుభవం మీద తెలుస్తుంది. ఇక్కడ మనం యూట్యూబ్లో చెప్పడం అనేది కూడా సాధ్యం కాదు. చాలా అనుభవం కావాలి దానికి. అలా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి వైధవ్యమో, విధురత్వమో, విడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మామూలుగా కుజుడు ఒక్కడే విడగొట్టాడు పూర్తిగా. ఒక అర్థం చేసుకోవాలి.